ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21ని ఐక్యరాజ్య సమితి ధ్యానం యొక్క ఉపయోగాల గురించి తెలియజేయడానికి ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. మాది ఎంపీపీ స్కూల్ దబ్బకోట. ఇక్కడ పిల్లలందరూ కూడా ధ్యానం చేస్తున్నారు. దీన్ని శవాసనం అంటారు. అమృతాసనం లేదా శవాసనం అంటారు. ఈ ఆసనం వల్ల ఉపయోగాలు: శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది, మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది, అలాగే రక్తపోటు, అజీర్ణం, నిద్రలేమి తగ్గుతుంది, ఆందోళన చెందే మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు అందరూ కూడా లేచి కూర్చోండి అమ్మా. మాట్లాడకూడదు. అందరూ వజ్రాసనంలోకి వచ్చేయాలి. వజ్రాసనంలో కాళ్ళు రెండు ఏం చేయాలి? మామూలు పడుకొని కాళ్ళు రెండు వెనక్కి పెట్టాలి. రెండు కాళ్ళు వెనక్కి పెట్టాలి. ఆ తర్వాత రెండు చేతులు రెండు మోకాళ్ళ మీద పెట్టాలి. ఈ పొజిషన్లో ఇలా వజ్రాసనం. అయితే ఆసనాలన్నింటిలోకల్లా ఒక్క వజ్రాసనం మాత్రమే తిన్న తర్వాత చేయాలి. మిగతా ఆసనాలన్నీ కూడా చేయకూడదు. ఈ వజ్రాసనం చేయడం వల్ల నడుము నిటారుగా ఉంటుంది, అలాగే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఆ తర్వాత పద్మాసనం. పద్మాసనంలో అందరూ రెండు చేతులు ఇలా పెట్టి కళ్ళు మూసుకోండి. ఈ పద్మాసనం చేయడం వల్ల ప్రాణాయామం, ధ్యానం, సమాధి చేయుటకు అనుకూలమైన ఆసనం. నిద్ర లేకపోవడం, ఆస్మా రోగాలను తగ్గిస్తుంది, శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ఆ తర్వాత ఉష్ణాసనం. ఇందాక వజ్రాసనం వేసిన మాదిరిగానే వజ్రాసనం వేయండి. అందరూ కాళ్ళు రెండు ముందుకు చాపి స్ట్రైట్గా ఇలా కాళ్ళు రెండు ముందుకు చాపి ఆ తర్వాత వెనక్కి పాదాలని ఆ రెండు చేతులు కూడా అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. దీన్ని వృష్ణాసనం అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే స్పాండిలైటిస్, సయాటికా, వీపు నొప్పులు తగ్గుతాయి, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు తొలగిస్తాయి, అలాగే మల విసర్జన సక్రమంగా అవుతుంది, ఉదర కండరాలకు బలాన్ని ఇస్తుంది ఈ ఆసనం. ఆ తర్వాత అందరూ మామూలు పొజిషన్లోకి వచ్చేయండి. ఆ తర్వాత వీరభద్రాసనం. తెలుసు కదా, వీరభద్రాసనం అంటే ఇలా ఒక కాలు మీద ముందు రెండు చేతులు స్ట్రైట్గా చాచాలి. చాచి ఆ తర్వాత కొంచెం వెనక్కి జరిగి మారిత తగులుతుంది. అలా చేతులు రెండు స్ట్రైట్గా చాచి కాలు వెనక్కి
వంచాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. దీన్నే వీరభద్రాసనం అంటారు. పిల్లలు ఎత్తు పెరగడానికి మంచి ఆసనం. రక్త ప్రసరణ బాగా జరిగి చేతులు, భుజాల కండరాలు దృఢంగా తయారవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా మామూలు పొజిషన్లోకి వచ్చేయండి.